ఏం మాట్లాడుతున్నారు కమల్ గారు? వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఏంటండి? ఆహా, నాకు మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఒక్క రోజులో తీరిపోయేవి కాదు. మీరు నాకు జీవితాంతం కావాలి. తోకల మురళీకృష్ణ ఆడలిష్యలు బాగా తెలిస్తాయి. హలో, అరే మురళి చెప్పురా. ఎక్కడున్నావురా? నేనా? మళ్ళీ ఎవరికి చెప్పుకో. ఆగ్రా వెళ్తున్నానని మా ఆవిడకి అబద్ధం చెప్పేసి అమ్మాయితో బయటికి వెళ్ళి అనుకున్నాను రా. తీసుకోండి. అదేంటది? నాకు 2 బిస్కెట్లు ఇచ్చి నువ్వు 1 బిస్కెట్ తెచ్చుకున్నావు. వాడు ప్లేట్కి 3 ఇస్తానన్నాడండి. నాకొకటి సరిపోతుంది, మీరు 2 తీసుకోండి, పర్లేదు. అలా వద్దు, ఉండు చెప్తా. 1.5 బిస్కెట్ నువ్వు తిను, 1.5 బిస్కెట్ నేను తింటా, సమానం. లంచ్ టైం. ఈ పాటికి సమానత్వం గడి శాడిజం బిల్ దగ్గర కంప్లీట్ అయిపోయి ఉంటుంది. పూజ, బిల్లు 760 రూపాయలు అయింది. అర్థమైంది. అందులో నా సగం 380 రూపాయలు నేను నీకు ఇవ్వాలి, అంతేగా? కాదు, నువ్వు 450 రూపాయలు ఇవ్వాలా. నాకన్నా ఎక్కువ నువ్వు తినేసావు, నువ్వు ఎక్కువ డబ్బులు ఇవ్వాలా, అప్పుడే సమానత్వం. ఏం మాట్లాడుతున్నారు కమల్ గారు? వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఏంటండి? ఆహా, నాకు మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఒక్క రోజులో తీరిపోయేవి కాదు. మీరు నాకు జీవితాంతం కావాలి. సర్లేండి, మీకు కుదరపోతే వదిలేయండి. నేను మా పక్కింటి అనిత గారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదో మా ఆవిడ వద్దని ఆగాను, కానీ ఆవిడ దగ్గర దొరికినంత కంఫర్ట్ ఇంకెవరి దగ్గర దొరకదు. ఆవిడనే వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఉండమని అడుగుతా. ఆగండి ఆగండి, అలా వెళ్ళిపోతారేంటండి? నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించుకుంటాను. మీరు ఇలా ఆలోచిస్తూ ఉండండి, నా సమానత్వం సంతకెళ్ళిపోద్ది. సమానత్వమా? మా ఆవిడతో ఒక సమానత్వం బ్యాలెన్స్ ఉందండి. అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకు కుదరదో చెప్పండి, లేదంటే మా పక్కింటి అనిత గారి దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ అడిగితే నేను అస్సలు చేయను. ఏంటి, ప్రతీకారమా? కాదు, సమానత్వం. సర్లేండి, మీతో జీవితాంతం ఉండడం మాట తర్వాత, కనీసం వన్ డే గర్ల్ ఫ్రెండ్గా అయినా ఉంటాను. అంటే మీరు ఒప్పించుకున్నట్టుగా. మీకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, నేను చేస్తా. ఇదేంటి, సాయానికి ప్రతి సాయమా? కాదు, సమానత్వమే. ఈ సమానత్వం ఈ వన్ డే గర్ల్ ఫ్రెండ్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడగాలి? తోకల మురళీకృష్ణ ఆడలిష్యలు బాగా తెలిస్తాయి. హలో, అరే మురళి. చెప్పురా. ఎక్కడున్నావురా? నేనా? మళ్ళీ ఎవరికి చెప్పుకో. ఆగ్రా వెళ్తున్నానని మా ఆవిడకి అబద్ధం చెప్పేసి అమ్మాయితో బయటికి వెళ్ళి అనుకున్నాను రా. ఢిల్లీ పోయావా? సరే కానీ నేను నీకు విషయం అడుగుతాను, నువ్వు నాకు చెప్తావా? అడుగురా. అంటే ఇలాంటి విషయాలు నువ్వు మాత్రమే చెప్పగలవరా? అడుగు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారా. వాళ్ళ వైఫ్ పెళ్ళికి ముందు ఎప్పుడో వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వన్ డే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి బయటికి వెళ్ళిందిరా. ఇప్పుడు ఆ సమానత్వం పూర్తి అవ్వడానికి హస్బెండ్ని బయటికి వెళ్ళమంది. ఇప్పుడు ఆ హస్బెండ్ని వన్ డే గర్ల్ ఫ్రెండ్తో ఏం చేయమంటావు? ఆ సంగతి పక్కన పెట్టు. సమానత్వం వాళ్ళకి కూడా అంటించావా? అరే, సమానత్వం ఎవరికైనా సమానత్వం రా, అది కాదు. కానీ ముందు వాళ్ళు ఏం చేయాలి చెప్పరా? అదా, ఫస్ట్ ఇద్దరు కలిపి పొద్దున్నే కాఫీ షాప్కి వెళ్ళి ఒక మంచి కాఫీ తాగండి. కాఫీ తాగాల? ఆ తర్వాత ఓ సినిమాకి వెళ్ళండి. ఓకే. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వెళ్ళండి. ఆ తర్వాత ఓ బండి మీద ఊరంతా ఓ షికారు కొట్టండి. సాయంత్రం అవుతుంది కదా, అప్పుడు ఇద్దరు కలిపి ఓయేకి వెళ్ళండి. ఓయేకి ఎందుకురా? ఆ అమ్మాయికి రూమ్ ఉంది, నాకేమో ఇల్లు ఉంది కదా. ఎందుకంటే వింటరా, అందుకే. ఒరే నీ అబ్బా, సర్లే ఉంటాం. అమ్మో, సమానత్వంలో ఆ పార్ట్ మాత్రం లేదు, మిగిలిన అన్ని పార్ట్లు ఓకే. సరే,
ఏ విషయంలోని మనం తగ్గకూడదు, కరెక్ట్గా సమానత్వం పాటించాలా. బాగుంది. ఇప్పుడు వెళ్ళి మీ సమానత్వం అక్కడ చూపించేసి రండి. సరే చూపిస్తా. తీసుకోండి. అదేంటది? నాకు 2 బిస్కెట్లు ఇచ్చి నువ్వు 1 బిస్కెట్ తెచ్చుకున్నావు. వాడు ప్లేట్కి 3 ఇస్తానన్నాడండి. నాకొకటి సరిపోతుంది, మీరు 2 తీసుకోండి, పర్లేదు. అలా వద్దు, ఉండు చెప్తా. 1.5 బిస్కెట్ నువ్వు తిను, 1.5 బిస్కెట్ నేను తింటా, సమానం. ఇటు ఇచ్చేయండి, నేను పెట్టేస్తాను. అలా వద్దు, నీ గ్లాస్ నువ్వు తీసుకెళ్ళి, ఆ గ్లాస్ నేను తీసుకెళ్తా, సమానత్వం. భయ్యా ఎంత? 34 రూపాయలన్నా. అవునా, సరే. పూజ, నా 17 రూపాయలు నేను కొట్టేసా, నీ 17 రూపాయలు నువ్వు కొట్టేసి వచ్చే. డబ్బులు లేవేమో. అన్నా అయిపోయింది. ఇక్కడ నుంచి కేబుల్ పూచి సమానం కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? వెళ్దాం. టికెట్లు ఉన్నాయలే, చూస్తా. ఉన్నాయి, బుక్ చేస్తా. డబ్బులు మీ దగ్గర డబ్బులున్నాయా? ఉన్నాయి. ఫ్రెండ్ని అడుగుంటాడు. నేను బుక్ చేసా, నువ్వు కూడా చేసుకో. ఏం చేసుకోవాలి? సినిమా టికెట్. మరి మీరేం చేశారు? నా టికెట్ నేను బుక్ చేసా, నీ టికెట్ నువ్వు బుక్ చేసుకో. అర్థం కాలేదండి. నా సినిమా టికెట్ నేను బుక్ చేసా, నీ సినిమా టికెట్ నువ్వు బుక్ చేసుకో, సమానత్వం. ఈ పాటికి అక్కడ సమానత్వం స్టార్ట్ అయి ఉంటుంది. లంచ్ టైం. ఈ పాటికి సమానత్వం గడి శాడిజం బిల్ దగ్గర కంప్లీట్ అయిపోయి ఉంటుంది. పూజ, బిల్లు 760 రూపాయలు అయింది. అర్థమైంది. అందులో నా సగం 380 రూపాయలు నేను నీకు ఇవ్వాలి, అంతేగా? కాదు, నువ్వు 450 రూపాయలు ఇవ్వాలా. నాకన్నా ఎక్కువ నువ్వు తినేసావు, నువ్వు ఎక్కువ డబ్బులు ఇవ్వాలా, అప్పుడే సమానత్వం. సమానత్వం, సమానత్వం, సమానత్వం. ఈ పాటికి సమానత్వం గడి శాడిజం పూర్తయి ఉంటది. అమ్మయ్య, ఒక అమ్మాయి జీవితం కాపాడేశాను. ఈ జన్మకి నాకు ఈ పుణ్యం చాలు. హలో అంజు, 1 డే గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ పూర్తి అయిపోయింది. నీకు నాకు సమానం అయిపోయింది. ఇంకా నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వక్కర్లేదు. మంచిది. ఇంతకీ మీ 1 డే గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది? తత్కాల్ టికెట్ ఫ్లైట్ కి బుక్ చేసుకుని ఏ అండమానో అరేబియాను పారిపోయిందా? లేదు, పక్కనే ఉంది. అదేంటి, ఇంకా మీతోనే ఉందా? ఓ, కళ్ళు తిరిగి కోమాలో ఉందా? కాదు, నా ఒళ్ళో ఉంది. అంటే మీరు అందరితో ప్రతి దాంట్లో సమానత్వం సమానత్వం అన్నట్లు ఆ అమ్మాయితో అన్నారా లేదా? అన్నాను. అదంతా విని తను మిమ్మల్ని ఏమనలేదా? అంది. నేను చాలా మంది అబ్బాయిల్ని చూశాను. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఒరిజినాలిటీని దాచేసి ఒక ముసుగు వేసుకొని ఏదో మంచోళ్ళలాగా నటించడానికి ట్రై చేస్తూ ఉంటారు. తీరా ఆ అమ్మాయి వాడి ప్రేమలో పడ్డాక వాడి రియల్ క్యారెక్టర్ని చూపిస్తాడు. ఒక రకంగా అది ఫ్రాడే. కానీ మీరు అలా కాదు, మీ ఒరిజినాలిటీ ఏదో అదే చూపించారు. ఇప్పుడు మీ మీదున్న ఇష్టం నాకు ఇంకా పెరిగిపోయింది. వీలైనంత త్వరగా మీ ఆవిడ మిమ్మల్ని వదిలేయాలని ఆ దేవుడికి ఇంకా ఎక్కువ పూజలు చేస్తాను.